సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ప్రజెంట్ 2 డేస్ బ్యాక్ అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద అన్నారు, నాకు నచ్చిందే చేస్తాను, నచ్చిందే చూస్తాను, నచ్చితే ఎంత దూరమని వెళ్తాను అంటున్నాడు. గతంలో కూడా చూశారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. అసలు ఏంటి ఈ డైలాగ్స్ అండ్ ఈ కనెక్షన్స్ ఏమంటారు? అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు? నాకు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అల్లు అర్జున్ గారు ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ చిరంజీవి గారి ద్వారానే రాజకీయాల వాళ్ళు సినిమా రంగంలో ఎంతో వృద్ధిలోకి వచ్చారండి. అదే చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి గారి ద్వారానే వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న జగన్ గారి పాలనలో 2019 నుంచి 24 మధ్యన రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకి ఆయన ఎంతో మానసిక వేదన చెంది ప్రజలకు న్యాయం జరగాలి, న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో ఇదిగా వచ్చి సినీ ప్రముఖులందరూ కూడా ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఎంతో ఇది చేస్తే వాళ్ళ కుటుంబంలోని వ్యక్తి ఆయన 24 గంటలు కష్టపడి న్యాయం చేయాలి ప్రజలకి, ఈ వ్యవస్థను మార్చాలని ప్రయత్నించిన వ్యక్తికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నాకు ఏది నచ్చితే చేస్తాను అంటే నాకు తెలిసి అల్లు అర్జున్ గారిది ఇది చాలా తప్పండి. మనం ఏది మంచి అయితే దానికి సపోర్ట్ ఇవ్వాలి తప్పించి నేను ఏదో నా స్నేహితుడని నేను సపోర్ట్ ఇచ్చానని కానీ ఇది చేయటం అనేది కరెక్ట్ కాదండి. ఆయన తీసుకున్న నిర్ణయం 100% తప్పండి. అతను ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మంచి వైపు ఉంటే ఆయనకి కూడా ఫ్యూచర్ ఉంటుందండి, భవిష్యత్తు బాగుంటుంది, అందరికీ కూడా మంచిదండి. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపించింది? 75 రోజుల పరిపాలన ఉన్నంతలో జనాలకి న్యాయం చేయాలని ఆయన 100% తపన పడుతున్నారండి. ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. ఆయన ఏ పందాలు వెళ్తున్నారో ఆ పందా నాకు నచ్చిందండి. ఆ పందాలను వెళ్ళి జనాలకి మేలు చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఆయనకి నేను పెద్దవాడిని కాబట్టి ఆయనకి కూడా నా ఆశీస్సులండి. నిన్న 2 డేస్ జరిగిన హాట్ టాపిక్ అల్లు అర్జున్ అంటున్నాడు కదా, నాకు నచ్చితే చేస్తాను, నచ్చితే ఎంత దూరమైనా చేస్తాను అని అన్నాడు కదా. గతంలో కూడా వాళ్ళ ఫ్రెండ్కే సపోర్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరికి ఏదో సిగ్నల్ ఉన్నట్టుగా టాపిక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి సంగతి దీని గురించి ఏంటి సంగతి అంటే ఇప్పుడు కొంచెం అల్లు అర్జున్కి కొంచెం కొమ్ములు మొలిచినట్టుంది. అదేవిధంగా ఫస్ట్ గంగోత్రి సినిమా నుంచి తీసుకుంటే గంగోత్రి సినిమా నుంచి కూడా ఆయన్ని తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ లేనిదే ఈ అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవాళ ఏదో 4 సినిమాలు మంచి ఇష్ట అయిపోయే లోపల నాకు నచ్చిందే చేస్తా, నా ఆర్మీ అంటాడు. ఈ ఆర్మీలు నాకు నచ్చిందే చేసినాడు. రాబోయే రోజుల్లో అందరూ కూడా గమనిస్తున్నారు. తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు అల్లు అర్జున్. ఎంతవరకు కరెక్ట్ అంటారు అల్లు అర్జున్ గారు? ఒక పవన్ కళ్యాణ్ ఎంతో 10 years నుంచి కష్టపడి ముందుకు వచ్చానని నాగబాబు అంటున్నాడు. ఇలాంటప్పుడు పక్కన ఉండాలి కదా అని విమర్శలు కొంతమంది ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఇదే టైంలో వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడు కదా గతంలో. దాని మీద ఎంతవరకు హాట్ టాపిక్గా ఉంది సోషల్ మీడియాలో చాలా రచ్చరచ్చ అవుతుంది. ఈ రచ్చరచ్చ చేసేలో మెగా ఫ్యామిలీ మొత్తం వన్ సైడ్గా ఉన్నారు. మొన్న ప్రజెంట్గా ఏదో వేదిక మీద అల్లు అర్జున్ కూడా మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాని మీద చాలా ఆక్రోశం మీద ఉన్నారు జనం. పవన్ కళ్యాణ్ని మెగా ఫ్యామిలీని చూసి ఇప్పటిదాకా అల్లు అర్జున్ని ఉపేక్షించారు. ఇక రాకపోయే రోజుల్లో అల్లు అర్జున్ని చూసే పరిస్థితి లేదు. ఆయనకు ఒక ఫ్లెక్సీ కడతాం కానీ ఆయనకి ఇంకో రకం కూడా ఏ రకం కూడా అభిమానించే ఆధారం లేకుండా పోతుందని జనం అందరూ కూడా భావిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్మచ్చా? అభివృద్ధి జరిగిద్ది, అమరావతి డెవలప్మెంట్ జరిగిద్ది, రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్ళిద్ది అంటారు. ఈ డిప్యూటీ సీఎం సినిమా నటుడు కదా, సినిమా నటుడు ఇది పొలిటికల్లోకి వచ్చాడు. నమ్మకం అనేది ప్రజల్లో వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% పవన్ కళ్యాణ్కి గతంలో పోల్చుకునే స్పీచ్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న స్పీచ్కి ఎలా స్పందన ఉందంటే, పవన్ కళ్యాణ్ అయినా ఇలా మాట్లాడేది ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మంచి రాజకీయం పండిపోయిన వ్యక్తిలాగా ఉన్నాడు. మంచి బాండింగ్ ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం మంచిగా డెవలప్మెంట్ అయ్యే ఆలోచన ఉందని చెప్పేసి అని గ్రామాన కూడా జనమందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళిద్దరికీ ఒక బాండింగ్ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసి కూడా చాలా రకాలుగా మంచి స్పందన వస్తుంది.